హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈజ్. లాస్ట్ టైం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో చూసాం. దాంతో పాటుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ కూడా చూసాం. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ స్ట్రక్చర్ మొత్తంలో అని చెప్పాను. మీకు గుర్తుందా? ఏంటది? ఒకవేళ సబ్జెక్ట్ కనుక హీ గానీ, షీ గానీ, ఇట్ కానీ అయితే అప్పుడు వర్బ్ ఒక్కోసారి ఎస్ యాడ్ చేస్తే వర్బ్ కి, ఒకసారి ఈఎస్ యాడ్ చేస్తే ఒకసారి ఐఎస్ యాడ్ చేస్తాం. అయితే ఏ వర్బ్ కి ఏది యాడ్ చేయాలో అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది ఈ క్లాస్ లో చూద్దాం. Okay, without any delay, let's start today's class. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, ఒకవేళ సబ్జెక్ట్ హీ గానీ, షీ గానీ, ఇట్ కానీ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్ కి ఎస్ యాడ్ చేస్తాం, జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం. అయితే కొన్ని వర్డ్స్ కి ఎస్ యాడ్ చేయం, ఈఎస్ యాడ్ చేస్తాం. వేటికి చూద్దాం. వర్బ్ ఎండ్స్ విత్ ఎస్ఎస్ తో ఎండ్ అయినా, సిహెచ్ తో ఎండ్ అయినా, ఎస్హెచ్ తో ఎండ్ అయినా, ఎక్స్ తో గానీ, జెడ్ తో గానీ, ఓ తో గానీ, వీటిలో వేటితో ఎండ్ అయినా కూడా మనం యాడ్ చేయాల్సింది ఎస్ కాదు, ఈఎస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రైట్. నార్మల్ గా చెప్పాను కదా, నార్మల్ గా మనం వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, జస్ట్ ఎస్. ఒకవేళ అది లాస్ట్ లెటర్ గనక ఎస్హెచ్ఓ, సిహెచ్ఓ, లేకపోతే ఓ గానీ, జెడ్ గానీ, ఎక్స్ గానీ అయితేనే ఈఎస్ యాడ్ చేస్తాం అని చెప్పాను. సో మనకి ఫస్ట్ వర్డ్ ఏంటి? బ్రైట్. బ్రైట్ కాబట్టి ఆ రూల్ లో మనకి ఏ కేటగిరీ కింద రాలేదు. అది ఏ లాస్ట్ లెటర్ ఈ తో ఎండ్ అయింది కాబట్టి జస్ట్ ఎస్ యాడ్ చేయండి. బ్రైట్స్. పెయింట్, పెయింట్స్. ఇక్కడ చూడండి, టీచ్. టీచ్ లాస్ట్ లెటర్స్ ఏంటి? సిహెచ్ తో ఎండ్ అయింది. అప్పుడు సిహెచ్ తో ఎండ్ అయితే మనం ఏది యాడ్ చేయాలి? ఈఎస్ యాడ్ చేయాలి. అదే కదా ఇందాక మనం చెప్పింది. అయితే సిహెచ్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, వీటిలో ఏదైనా కానీ మనం యాడ్ చేయాల్సింది ఈఎస్. కాబట్టి టీచ్, టీచర్స్, ఈఎస్ యాడ్ చేసాం. ఈఎస్ యాడ్ చేసాం. నెక్స్ట్ క్లాస్. డబుల్ ఎస్ తో ఎండ్ అయింది కాబట్టి మనం యాడ్ చేయాల్సింది ఈఎస్. క్లాసెస్. నెక్స్ట్ ఫినిష్. ఫినిష్ చూడండి, దేంతో ఎండ్ అవుతుంది? ఎస్హెచ్ తో ఎండ్ అవుతుంది. ఎస్హెచ్ తో ఎండ్ అయినప్పుడు మనం ఈఎస్ యాడ్ చేయాలి. ఫినిషెస్. సో ఫినిష్ బికమ్స్ ఫినిషెస్. నెక్స్ట్ బాక్స్. బాక్స్ ఎక్స్ తో ఎండ్ అవుతుంది. ఎక్స్ తో ఎండ్ అయితే మనం యాడ్ చేయాల్సింది ఈఎస్. లాస్ట్ లెటర్ ఎక్స్ తో ఎండ్ అయినా, ఓ తో ఎండ్ అయినా, జెడ్ తో ఎండ్ అయినా మనం యాడ్ చేయాల్సింది ఈఎస్. సో బాక్స్, బాక్సెస్. బజ్. జెడ్ తో ఎండ్ అవుతుంది కాబట్టి బజెస్. నెక్స్ట్ గో. ఓ తో ఎండ్ అవుతుంది. ఓ తో ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి కూడా ఈఎస్. గో బికమ్స్ గోస్. డూ. ఇది కూడా ఓ తో ఎండ్ అవుతుంది కాబట్టి డస్. డూ బికమ్స్ డస్. గో బికమ్స్ గోస్. నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటి? వర్బ్స్ ఎండ్స్ విత్ వై అండ్ కాన్సోనెంట్ బిఫోర్ ఇట్, దెన్ రిమూవ్ వై అండ్ యాడ్ ఐఈఎస్. అంటే ఒకవేళ వర్బ్ కి ఇప్పుడు ఈ లెటర్స్ తో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఒకవేళ వర్బ్ గనక లాస్ట్ లో వై తో ఎండ్ అయ్యి దాని ముందు గనక కాన్సోనెంట్ అయితే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, దేంతో ఎండ్ అవుతుంది? వై తో ఎండ్ అవుతుంది. దీని ముందు ఏముంది? లెటర్ కాన్సనెంట్ ఉంది. కాన్సనెంట్ అంటే ఏంటి? వవెల్ కానిది కాన్సనెంట్. వవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి వవెల్స్. ఇవి కాని మిగతా లెటర్స్ అన్ని కాన్సనెంట్స్. కాబట్టి ఇది వవెల్ కాదు కదా, ఇది కాన్సనెంట్. మనం ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారం లాస్ట్ లెటర్ వై తో ఎండ్ అయింది, దాని ముందు లెటర్ కూడా కాన్సనెంట్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వై ని రిమూవ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ వై మనం ఐఈఎస్ రాయాలి. సో వై ని తీసేసాం, డ్రై బికమ్స్ డ్రైస్. ఐఈఎస్ రాస్తాం. డ్రై బికమ్స్ డ్రైస్. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ లెటర్ వై తో ఎండ్ అయింది, దాని ముందు ఏముంది? కాన్సనెంట్ ఉంది. సో ఇక్కడ వై ని తీసేసి ఫ్లై బికమ్స్ ఫ్లైస్. ఇది కూడా సేమ్ అంతే కదా, ఫ్రై. లాస్ట్ లెటర్ వై, దాని ముందు లెటర్ కాన్సనెంట్, ఏమవుతుంది? ఫ్రై బికమ్స్ ఫ్రైస్. ఇక్కడ వరకు బానే ఉంది కదా. నెక్స్ట్ ప్లే. ఇది చూడండి, ప్లే. లాస్ట్ లెటర్ వై తో ఎండ్ అయింది. అయితే కానీ ఇక్కడ ఎస్ మనం వై తీయలేదు. వై తీయలేదు, ఐఈఎస్ బదులుగా జస్ట్ ఎస్ యాడ్ చేసాం. ఎందుకని మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకనంటే ఇక్కడ మనకి వై ముందు ఉన్నది ఏంటిది? వై ముందు ఉన్నది కాన్సనెంట్ కాదు, వవెల్ ఉంది. వవెల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ సింపుల్ గా ఎస్ యాడ్ చేయడమే. ఒకవేళ లాస్ట్ లెటర్ వై తో ఎండ్ అయ్యి దాని ముందు కాన్సనెంట్ ఉంటేనే మనం వై ని తీసేసి ఐఈఎస్ రాయాలి. ఒకవేళ కాన్సనెంట్ కాకుండా దాని ముందు వవెల్ ఉంటే జస్ట్ సింపుల్ గా ఎస్ యాడ్ చేసేయడమే. చూడండి, ఇక్కడ సే కాస్త సేస్ అయింది. అందుకనే దాని ముందు ఉన్నది కాన్సనెంట్ కాదు కదా, వవెల్ కదా, అందుకనే సేస్. ఇంకొక ఇర్రెగ్యులర్ వర్బ్ ఏంటంటే ఇక్కడ హ్యావ్ కాస్త హ్యాజ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ హ్యావ్ అ బుక్ అని చెప్పాను అనుకోండి, మన దగ్గర బుక్ ఉంది అని చెప్పడానికి నేను షీ హ్యావ్ అ బుక్ అంటే తప్పు. హ్యావ్ కాస్త ఏమవుతుంది ఇక్కడ, హీ గాని షీ గాని ఇట్ గాని సబ్జెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మారుతాయని చెప్పాము కదా, అదే హ్యావ్ అయినప్పుడు హ్యాస్ గా మారుతుంది. ఇప్పుడు ఒకసారి క్విక్ రీక్యాప్ చూసేద్దామా, ఎందుకంటే ఇవన్నీ మీకు బాగా అర్థమైతే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆన్సర్స్ నాకన్నా ముందు మీరే చెప్పాలి. రైట్, సరే. ఇప్పుడు రూల్స్ లో మనం ఏం చూసాం, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో హీ గాని షీ గాని ఇట్ గాని సబ్జెక్ట్ అయినప్పుడు వర్బ్ లో కొన్నిసార్లు ఎస్, మోస్ట్ గా మనం వర్బ్స్ కి ఎస్ యాడ్ చేస్తాం. అయితే ఏ సందర్భాల్లో ఎస్ యాడ్ చేస్తాం, ఒకవేళ లాస్ట్ లెటర్స్ కనుక డబుల్ ఎస్ అయినా, ఎస్హెచ్ అయినా, సిహెచ్ అయినా, లాస్ట్ లెటర్ కనుక ఎక్స్ అయినా, ఓ అయినా, జెడ్ అయినా, వీటిలో ఏదైనా గానీ మనం అప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాం, ఎస్ బదులుగా ఈఎస్ యాడ్ చేస్తాం. అదే కాకుండా ఇంకో రూల్ ఏం చూసాం, ఒకవేళ వర్డ్ గనక వైతో ఎండ్ అయ్యి దాని ముందు కనుక కాన్సనెంట్ ఉంటే అప్పుడు వైని మనం రిమూవ్ చేసి ఐఈఎస్ యాడ్ చేయాలి. ఇది కాకుండా ఒకవేళ వైతో ఎండ్ అయ్యి వై ముందు కనుక వెవెల్ ఉంటే, కాన్సనెంట్ బదులు వెవెల్ ఉంటే సింపుల్ గా ఎస్ యాడ్ చేసేయడమే. ఇంకా ఏం చూసాం, ఇర్రెగ్యులర్ వర్బ్ హ్యావ్ కాస్త హ్యాస్ గా చేంజ్ అవుతుంది. క్లియర్? ఇప్పటి వరకు మీకు ఏ డౌట్ లేదు కదా. ఇప్పుడు ఏ వర్డ్స్ కి మీరు ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు క్విక్ గా దీని ఆన్సర్స్ చెప్పేసేయండి నాకు. ఐ విష్, ఐ విష్. అదే నేను షీ అని చెప్పాను అనుకోండి, షీ విష్ అనాలా, విషెస్ అనాలా? ఎస్హెచ్ ఉంది కాబట్టి, ఎస్హెచ్ ఉంది కాబట్టి ఏం యాడ్ చేయాలి, ఈఎస్. ఐ విష్, షీ విషెస్. వి సర్చ్, వి సర్చ్. ఇక్కడ ఏముంది, సిహెచ్ ఉంది. సిహెచ్ ఉన్నా కూడా మనం ఏం చేయాలి, హీ కాబట్టి, ఇక్కడ హీ ఉంది కాబట్టి వి సర్చ్, హీ సర్చెస్. దే ఫ్లై, దే ఫ్లై. అదే షీ అయితే షీ ఏం చేయాలి మనం, ఇక్కడ ఏముంది, వై ఉంది. వై దాని ముందు ఏంటిది, కాన్సనెంట్. వై దాని ముందు కాన్సనెంట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, వైని తీసేసి ఐఎస్ రాయాలి. సో షీ ఫ్లైస్. నెక్స్ట్ వి స్టడీ, దే స్టడీస్. కరెక్ట్? ఐ హోప్ మీరు స్టడీస్ అని అనలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను హీ గాని షీ గాని ఇవ్వలేదు. ఏమి ఇచ్చాను నేను ఇక్కడ, దే అన్నాను. వి స్టడీ, దే స్టడీ. అంటే ఒకవేళ థర్డ్ పర్సన్ హీ గాని షీ గాని ఇట్ అయితేనే మనం వర్బ్ ఫామ్ అనేది మారుస్తాం, లేకపోతే మనం చేంజ్ చేయం. జస్ట్ మీరు ఎంతవరకు కరెక్ట్ చేశారని చెక్ చేయడానికి నేను ఇలా రాశాను. నెక్స్ట్ దే వర్క్, దే వర్క్. ఇట్, ఇట్ వర్క్ అంటే ఏంటి చెప్పండి, ఎస్, ఇట్స్ వర్క్స్. దే వర్క్, ఇట్ వర్క్స్. నెక్స్ట్ ఐ హ్యావ్, ఐ హ్యావ్, she has. I paint, they paints. కదా? కరెక్ట్? I paint, they paints. కరెక్టా తప్ప చెప్పండి మీరు? తప్పు. ఎందుకని, ఇక్కడ ఏమనుంది, దే ఉంది. ఒకవేళ థర్డ్ పర్సన్ హీ గాని షీ గాని ఇట్ గాని అయితేనే మనం వర్బ్ ఫామ్ అనేది మారుస్తాం. ఇందాక నేను ఇక్కడ ఇలా ఇచ్చినట్టుగా, లేకపోతే మనం వర్బ్ ఫామ్ లో ఏ మాత్రం చేంజ్ చేయం. అయితే ఇప్పుడు మనం వర్బ్స్ చూసాం కదా ఎలా చేంజ్ చేయాలో. ఇప్పుడు సెంటెన్సెస్ లో కరెక్ట్ వర్బ్ ఫామ్ అనేది చెప్పండి. ఓకే, సెంటెన్సెస్ చూద్దాం. నేను ఒకసారి ఇక్కడ నిన్న స్ట్రక్చర్ అనేది మెన్షన్ చేశాను. ఒకవేళ మనకి సబ్జెక్ట్ కనుక ఐ గాని, యూ గాని, వి గాని, దే గాని అయితే అలాంటప్పుడు మనకి వర్బ్ అనేది ఏం చేంజ్ అవ్వదు, బేస్ ఫామ్ చేంజ్ అవ్వదు. అదే నెగిటివ్ సెంటెన్స్ లో అయితే డోంట్ ఆర్ డు నాట్ అంటాం. అదే క్వశ్చన్ అయితే కనుక డూ అంటాం. అదే సబ్జెక్ట్ కనుక హీ గాని షీ గాని ఇట్ గాని అయితే అప్పుడు మనం బేస్ ఫామ్ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ లో, ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ లో చేంజ్ అవుతుంది. అదే నెగిటివ్ అయితే గానీ, నెగిటివ్ అయినా క్వశ్చన్ అయినా కానీ మళ్ళీ దీంట్లో కూడా చేంజ్ ఏమి ఉండదు. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దామా. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, రామ్ డాష్ స్పీక్. వర్బ్ ఏమి ఇచ్చారు, స్పీక్ 4 లాంగ్వేజెస్. ఇక్కడ మనం ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు ముందు మనం ఏం చూడాలి, వెదర్ ఇది చేంజ్ చేస్తామా చేంజ్ చేయమా. ఇది ఏం సెంటెన్స్, ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ కి మనం చేంజ్ చేస్తాం. ఎప్పుడు, డిక్లరేటివ్ సెంటెన్స్ కి మనం చేంజ్ చేస్తాం ఎప్పుడు, షీ గాని హీ గాని ఇట్ గాని సబ్జెక్ట్ అయితే మనం వర్బ్ అనేది చేంజ్ చేయాలి.
అయితే ఇక్కడ ఏంటిది రామ్, రామ్ అని ఉంది, పేరు ఉంది కదా, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. రామ్ అంటే ఏంటి, ప్రొనౌన్ ఏంటి దానికి, హీయే కదా. సో హీ అని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, హీ అని ఉంటే అఫర్మేటివ్ సెంటెన్స్ కి థర్డ్ పర్సన్ హీ అయితే చేంజ్ చేయాలి కదా. అప్పుడు దీని ఆన్సర్ ఏంటి చెప్పండి, ఎస్, స్పీక్స్. రామ్ స్పీక్స్ 4 languages. నెక్స్ట్ వన్, ఐ డాష్ నాట్ లైక్ ట్రావెలింగ్. ఇక్కడ నాట్ అండ్ లైక్ ఇచ్చారు, నాట్ ఇచ్చారు కాబట్టి ఏంటి దాని అర్థం, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్ అయితే కాదు. నెగిటివ్ సెంటెన్స్ కి ఇక్కడ ఐ అని ఉంది, ఇక్కడ నాట్ అని ఉంది. ఐ అని ఉన్నప్పుడు మన నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఐ అని ఉన్నప్పుడు మన నాట్ ని ఏమనాలి, డోంట్ అంటామా, డజంట్ అంటామా చెప్పండి. ఐ అంటే ఎస్, ఐ డోంట్. ఇక్కడ రాసాం, కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వర్బ్ లైక్ అని ఇచ్చారు. లైక్ అనేది మనం చేంజ్ చేయాలా, చేంజ్ చేయకూడదా? ఈ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అయితే మనం చేంజ్ చేయము కాబట్టి ఏం చేస్తాం, ఐ డోంట్ లైక్ ట్రావెలింగ్. పాజిటివ్ సెంటెన్స్ అయినా మనకి చేంజ్ ఉండదు దీంట్లో, ఎందుకని ఇక్కడ ఏమనుంది, ఐ అని ఉంది కాబట్టి. క్లియర్. నెక్స్ట్ వన్, షీ డాష్ లివ్ ఇన్ లండన్. లివ్ అనేది ఇచ్చారు, సో విచ్ ఇస్ ద కరెక్ట్ వన్, ఇక్కడ షీ, డైరెక్ట్ గా షీ అని ఇచ్చారు. సో షీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, షీ అని ఉన్నప్పుడు ఏంటిది, ఇది ఏం సెంటెన్స్, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. ఫస్ట్ ఇది ఏం సెంటెన్స్ చెక్ చేసుకోండి, నాట్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్ షీ గాని, హీ గాని, ఇట్ గాని అయితే మనం వర్బ్ చేంజ్ చేయాలి, గుర్తుపెట్టేసుకోండి. పాజిటివ్ సెంటెన్స్ అయ్యి షీ గాని, హీ గాని, ఇట్ గాని అయితే వర్బ్ చేంజ్ చేయాలి. అయితే ఇక్కడ ఏం వర్బ్ అయితే వర్బ్ లో చేంజ్ ఉంటుంది, అది మనకు తెలుసు. ఇక్కడ ఏం చేంజ్ చేయాలని చెక్ చేసుకోవాలి. మనం రూల్స్ చూసుకున్నాం కదా ఇందాక, మామూలుగా అయితే ఎస్ యాడ్ చేస్తాము, అదే ఎస్ఎస్, ఎస్హెచ్, సిహెచ్, సో ఆన్ రూల్స్ చూసాం కదా. ఆ రూల్స్ లో దేంట్లో వస్తుందో చూడండి, దేంట్లోనూ రాకపోతే అప్పుడు ఏంటి, జస్ట్ ఎస్ యాడ్ చేయడమే. కాబట్టి ఎస్, షీ లివ్స్ ఇన్ లండన్. నెక్స్ట్, వేర్ డూ లివ్ షీ అని ఇచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు పైన ఆన్సర్ అనుకోండి, ఇది ఆన్సర్, షీ లివ్స్ ఇన్ లండన్. అంటే మనం క్వశ్చన్ ఎలా అడగాలి, WH క్వశ్చన్ అడిగేటప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ WH క్వశ్చన్, WH వర్డ్ రాసి ఆ తర్వాత ఏం రాయాలి, ఇక్కడ షీ అని ఉంది, షీ అని ఉంది కాబట్టి మరి డూ అని రాయాలా, డూ అని స్టార్ట్ చేయాలా క్వశ్చన్, లేకపోతే డస్ అని స్టార్ట్ చేయాలా చెప్పండి. ఐ హోప్ యు ఆర్ టెలింగ్ ఇట్ డస్, రైట్? ఎందుకంటే షీ అని ఉంటే మనం క్వశ్చన్ డూ అని రాకూడదు, డస్ అని రావాలి. ఎందుకంటే ఐ గాని, యూ గాని, వి గాని, దే గాని అయితేనే డూ అని క్వశ్చన్ స్టార్ట్ అవ్వాలి, లేకపోతే డస్. షీ గాని, హీ గాని, ఇట్ అయితే డస్. సో మన క్వశ్చన్ ఎలా ఉండాలి, ఇక్కడ వేర్ డస్ షీ. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ లివ్ ఉంది, షీ అని ఉంది కదా, మరి వర్బ్ ఏంటి, షీ అని ఉన్నప్పుడు మనం వర్బ్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ చేంజ్ చేద్దామా. మరి ఇక్కడ లివ్ అని ఉంది, మరి లివ్స్ ఏనా దీనికి కరెక్ట్ ఆన్సర్. లివ్స్ అని చేంజ్ చేయాలా వద్దా చెప్పండి మీరు. చేంజ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు, బికాజ్ ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్. మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది, ఓన్లీ అఫర్మేటివ్ సెంటెన్సెస్ లోనే చేంజ్ అవుతుంది. ఒకవేళ థర్డ్ పర్సన్ షీ, హీ ఆర్ ఇట్ అయినప్పటికీ కూడా మనం వర్బ్ ఫామ్ చేంజ్ చేయం, ఒకవేళ ది క్వశ్చన్ అయినా, నెగటివ్ సెంటెన్స్ అయినా. క్లియర్? ఓకే. నెక్స్ట్, మైకల్ హ్యావ్ అని ఇచ్చారు 2 dogs. మైకల్ అంటే అతను, సో హీ, హీ అంటే మనం ఏం చెప్పాలి, హీ హ్యావ్ అ, హ్యాజ్ అ. ఎస్, మైకల్ హ్యాస్ 2 dogs. ఇట్ రెయిన్ అ లాట్. ఇట్ అని ఉంది, సో వర్బ్ ఏం చేయాలి మనం, ఇట్ అని ఉంది, దిస్ ఇస్ నాట్ ఎ నెగటివ్ సెంటెన్స్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ చేంజ్ చేయాలి మనం వర్బ్. వర్బ్ ఏమవుతుంది, మనం ఇందాక రూల్స్ అన్ని చెక్ చేసుకొని, సో ఏంటది రెయిన్ కాబట్టి రెయిన్స్. నెక్స్ట్, మై క్యాట్ డాష్ ఫిష్. ఇక్కడ నేను ఇక్కడ వర్బ్ ఏమి ఇచ్చారు, లవ్, లవ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మై క్యాట్ అని ఉంది, అంటే ఏంటి, ఇట్స్ అన్ యానిమల్, యానిమల్ కాబట్టి ఇట్. ఇట్ అయినప్పుడు ఏం చేయాలి మనం, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ క్వశ్చన్ కాదు కాబట్టి మన వర్బ్ ఫామ్ లో చేంజ్ ఉంటుంది. సో ఇందాక మన రూల్స్ అన్ని చెక్ చేసుకొని ఏం చేంజ్ చేయాలి, ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. మై క్యాట్ లవ్స్ ఫిష్. వాట్ డాష్ హీ డూ.
హీ అని ఇక్కడ ఉంది. హీకి మనం యూజ్ చేయాల్సిన కరెక్ట్ క్వశ్చన్ ఏంటి? డూఆ, డజా? ఎస్, యు ఆర్ రైట్. వాట్ డస్ హీ డూ? వాట్ డస్ హీ డూ? నెక్స్ట్, ద క్లాక్ డాష్ నాట్ వర్క్. నాట్ అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఏంటి? నాట్ అంటే దిస్ ఇస్ అ నెగటివ్ సెంటెన్స్. సో నెగటివ్ సెంటెన్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? చేంజ్ ఉండదు. వర్బ్ లో ఏ సబ్జెక్ట్ అయినా కానీ వర్బ్ లో చేంజ్ ఉండదు, క్వశ్చన్ అయినా కూడా చేంజ్ ఉండదు. సో దట్ ఈస్ క్లియర్. మనం వర్బ్ ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్, ద క్లాక్ డాష్ వర్క్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన నాట్ అని ఇచ్చారు. డు నాట్ అని చెప్పాలా, డస్ నాట్ అనాలా? ఇది ఒక్కటే మనం చూసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే వర్బ్ లో ఎలాగో చేంజ్ లేదు కాబట్టి. సో డు నాట్ అంటామా, డస్ నాట్ అంటామా? ద క్లాక్ ఇట్స్ అ థింగ్, రైట్? సో క్లాక్ ఇట్ కాబట్టి ఏం చెప్పాలి? ఇట్ డస్ నాట్ వర్క్. ఏం చెప్పాలి? ఇట్ డస్ నాట్ వర్క్. వర్బ్ అనేది ఏం చేంజ్ చేయం మనం. నెక్స్ట్, లాస్ట్ సెంటెన్స్ ఇక్కడ చూడండి. సీత డాష్ గో టు స్కూల్. గో, ఇక్కడ వర్బ్ అనేది గో అని ఇచ్చాడు. సో ఇక్కడ గో, ఇట్స్ నాట్ ఎ నెగటివ్ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్ కాబట్టి మనం వర్బ్ అనేది చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఓతో ఎండ్ అవుతుంది. ఇందాక మనం రూల్ లో చూసాం కదా, ఓతో ఎండ్ అయితే వాట్ వీ షుడ్ డూ? ఎస్, వీ షుడ్ యాడ్ ఈఎస్. కాబట్టి ఆన్సర్ ఏంటి? సీత గోస్ టు స్కూల్. ఐ హోప్ మీకు 10 on 10 వచ్చాయి అనుకుంటున్నాను. లెట్ మీ నో అబౌట్ దట్ ఇన్ ద కమెంట్స్. మిస్టేక్స్ ఏంటో చూద్దాం. అంటే సింపుల్ ప్రెజెంట్ కి, ప్రెజెంట్ కంటిన్యూస్ కి కొంచెం కన్ఫ్యూజన్ తో ఈ ప్రెజెంట్ యూజ్ చేయాల్సిన చోట ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేయాల్సిన చోట వైస్ వర్సా అలా యూజ్ చేస్తారు. ఏంటో ఒకసారి కామన్ మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా. ఈ సెంటెన్స్ లో ఏంటి తప్పు? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో వాళ్ళు ఇండియాలోనే ఉంటారు అని చెప్పాలనుకుంటున్నారు. అని చెప్పాలనుకున్న వాళ్ళు ఏం చెప్తారు? ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళు ఇండియాలోనే ఉంటారు. అయితే మనం సిచ్యువేషన్స్ లో మాట్లాడుకున్నాం కదా, ఏ సందర్భంలో? పర్మనెంట్ సిచ్యువేషన్స్ లో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేయాలి. కాబట్టి ఏం చెప్పాలి ఇక్కడ? ఐ లివ్ ఇన్ ఇండియా ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ చూడండి, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు మీరు ఇండియా నుంచి అబ్రాడ్ కి వెళ్ళారనుకోండి విజిట్ కోసం. అక్కడ ఎవరైనా వేర్ యు ఫ్రమ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తే అది తప్పు అవుతుంది. మీరు ఏం చెప్పాలి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇండియా నుంచి వస్తున్నారు. సో ఇక్కడ కూడా మీరు యూజ్ చేయాల్సింది కంటిన్యూస్ టెన్స్ కాదు, సింపుల్ ప్రెజెంట్. ఐ కమ్ ఫ్రమ్ ఇండియా. నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్పడానికి యూ షుడ్ సే ఐ కమ్ ఫ్రమ్ ఇండియా. ఐ కమ్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్, ఆ కంపెనీ ఇస్ ప్రొడ్యూసింగ్ స్మార్ట్ ఫోన్. ఇది చెప్పే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ కంపెనీ ఇస్ ప్రొడ్యూసింగ్ స్మార్ట్ ఫోన్ అంటే మా కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారీ చేస్తుంది అని. అయితే తయారు చేస్తుంది అనే దానికి, ఎప్పుడు తయారు చేసేదానికి మనం ఏం యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ కాదు. ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అంటే ఆ టైంలో అప్పుడు మాత్రమే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సింపుల్ ప్రెజెంట్ కి, ప్రెజెంట్ కంటిన్యూస్ కి, ప్రెజెంట్ కంటిన్యూస్ మీరు వాడారంటే అది ఆ టైం, షార్ట్ టైం వరకే, ఆ మినిట్ వరకే జరుగుతున్న దాన్ని చెప్పడానికి మాత్రమే ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. లేదా లాంగ్ టైం కి చేసేదాన్ని, పర్మనెంట్ సిచ్యువేషన్స్ కి మీరు యూజ్ చేయాల్సింది ప్రెజెంట్ కంటిన్యూస్ కాదు, సింపుల్ ప్రెజెంట్. సో ఇక్కడ కూడా పైన ఎగ్జాంపుల్స్ లాగే ఇక్కడ ఏం యూజ్ చేసాం? ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేశారు. కాబట్టి ఏం చెప్పాలి? కంపెనీ ప్రొడ్యూసర్స్. ఆ కంపెనీ ప్రొడ్యూసర్స్ స్మార్ట్ ఫోన్ ఇస్ అ కరెక్ట్ వన్. లాస్ట్ వన్, లుక్ ఇట్ రెయిన్స్ అని అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? చూడు వర్షం పడుతుంది అంటే వర్షం పడుతుంది అనేది వాళ్ళు చూడమంటున్నారు. పడుతుంది అంటే అప్పుడు జరుగుతుంది అనేది, జరుగుతుంది అప్పుడు ఆ మినిట్ లో జరుగుతుంది అనే దానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ మాట్లాడాలి. ఇక్కడ పైన సెంటెన్సెస్ అన్ని సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేయాల్సిన చోట ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేసాం. కానీ కింద మాత్రం ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాల్సిన చోట సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేశారు. కానీ మనం చెప్పాల్సింది ఏంటి? లుక్ ఇట్స్ రైనింగ్, ఇట్స్ రైనింగ్ అనాలి. ఓకే, ఇవి జనరల్ గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి, ప్రెజెంట్ కంటిన్యూస్ కి చిన్న కన్ఫ్యూజన్ తో జరిగే మిస్టేక్స్ ఇవి. మరి వాళ్ళ క్లాస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్లాస్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, బై బాయ్.